హాయ్ అండి. నేను మీ దివ్యని. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు అమ్మ చేతి వంటనా? లేక భార్య చేతి వంటనా? ఈ రెండిట్లో చిన్న లాజిక్ అనేది చూద్దామండి. అమ్మ ఎటువంటి కూరగాయలు, ఎటువంటి అది కూరకు సంబంధించిన ఏం లేకపోయినా కూడా చాలా రుచిగా చేస్తారు ఉప్పు, కారాలతోని. ఇదే విధంగా ఆలోచిస్తే మనకు చిన్న లాజిక్ అండి. మనం పుట్టినప్పుడు కూడా మన అమ్మగారికి ఏదీ రాదు. మనం పుట్టి పెళ్లి వయసుకొచ్చే సమయానికి ఆవిడకి ఉన్న గ్యాపుల మధ్యలో ఆవిడ చాలా నేర్చుకుంటారు వంటల విషయాల్లో. సో, అమ్మ మన గురించి రుచిగా చేస్తది. లేదా మీరు పెళ్లి చేసుకున్న భార్య సరిగ్గా చేయట్లేదంటే ఆల్రెడీ వంటలొచ్చిన అమ్మాయినైనా చేసుకోవాలి. లేదా చేసుకున్న అమ్మాయికి కొంత టైం అనేది ఇవ్వాలండి మనం. ఈ టైంలో తను మీకు చాలా వరకు మీ మీద ఉన్న ప్రేమతో నేర్చుకుంటది. అదే విధంగా మీ మీద ఉన్న ప్రేమతోనే ఆ వంటలనేది చేస్తది. అప్పుడు వాటికుండే రుచి చాలా వేరేగా ఉంటుంది. సో, తనేమన్నా వంట చేసినా, లేదంటే ఏదైనా స్వీట్స్ గానీ, హాట్స్ గానీ చేసినా, దాంట్లో మైనస్‌లు ప్రేమతో చెప్పండి. ఈరోజు ఇందులో కొంచెం షుగర్ తక్కువైంది. కొంచెం వేస్తే బావుండేది. ఈరోజు ఇందులో ఉప్పు కొంచెం తగ్గింది. కొంచెం వేస్తుంటే బావుండేది. ఇలా జూనియర్‌కి మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, ఈ జూనియర్‌లు కూడా కొంత టైం తీసుకున్నప్పటికీ, వాళ్ళు సీనియర్‌ల కన్నా ఎక్కువగా మంచిగా రుచిగా వంట చేస్తారండి. సో, ఆహ్, నేను చెప్పాల్సిందేం లేదు. జూనియర్‌లకి మీరు కొంచెం గైడెన్స్‌గా ఉండండి. హెల్ప్‌గా ఉండండి. అదే విధంగా వాళ్ళకి కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటే, వాళ్ళు మీకు మంచి ఫుడ్‌ని ప్రిపేర్ చేసిస్తారండి. అంతే. ఈ వీడియో గనక మీకు నచ్చితే, ఈ టాపిక్ మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇచ్చుకోండి. చాలు. థాంక్ యూ.